హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. ఇక్కడికి వచ్చిన కోడి పెట్టలకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఈ జీసం చర్చ్‌కి వచ్చిన తర్వాత చాలా మంచి మేలే మాకు అన్నీ జరిగాయి. చాలా ఇబ్బందుల్లో పడినా మాకు దేవుడు షాపులు కూడా అలాగా గంట పాస్టర్ గారి ప్రార్థనలు, పాస్టర్ దీవెనలు అవి చక్కగా ఇంట్లో గృహలో అడుగు పెడతారు. మంగళవారం పూట ప్రార్థనకు వచ్చేది కూడా చాలా మేలు. ఈ రోజు నేను ఈ మందిరంలోకి వచ్చానంటే రేపు మంచి మేలే కానీ జరిగితే కిందటి మంగళవారం నాడైతే చాలా ఇబ్బంది అయింది. అమ్మో ఎలాగా 15 లక్షలు మా చుట్టాల వాళ్ళే అప్పు అయిపోయారు. అమ్మో పాస్టర్ గారికి నేను మంగళవారం నాడు వచ్చి ఇక్కడ చెప్పాను. అమ్మ ఇలాగ అయిపోతారంట, వాళ్ళు చనిపోతాను అంటున్నారు. ఏటమ్మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు బయట వాళ్ళు కాదు అని అనేసి చాలా బాధపడ్డాము. బయట వాళ్ళు అయితే బాగుంది కానీ సొంత పిల్లలు తోటకోళ్ళ పిల్లలు వాళ్ళు బాబాయ్ ఫోన్ చేసి చెప్పాను నైట్ ఇలా బాబాయ్ మేము ఇలా చనిపోతాం. అదేంటమ్మా ఏముందని అనేసి అడిగాను. అడిగితే ఇలాగా అప్పుల వాళ్ళు అయిపోయింది బాబాయ్ తెలియకుండా చేస్తాను అనేసి అమ్మ చెప్పింది. చెప్తే ఇంక మీరేం చేసుకోకండి అమ్మా అని అనేసి సోమవారం నైట్ మాకు ఫోన్ వస్తే మంగళవారం ఈ చర్చిలోకి నేను వచ్చాను. ఆ రోజు వచ్చి పాస్టర్ గారికి నేను చెప్పాను. అమ్మా ఇలా అంటున్నారు పిల్లలు, భయం వేస్తుందమ్మా అని అనేసి అంటే, లేదు ఒలివా నువ్వు బుధవారం నాడు వెళ్ళి కంపల్సరిగా ప్రేయర్ చేస్తాను అని అనేసి అన్నారు. పాస్టర్ గారు ప్రేయర్ ఒకరికి వడ్డీ 5 లక్షలు అయిపోయింది. అమ్మ బాబా 5 లక్షలు అయిపోయిందండి. మా ఆయన గారు నేను కూడా వెళ్ళాం. వెళ్తే వాళ్ళు బ్రాహ్మణ్స్ అయితే రూపాయి కూడా కొట్టమమ్మా అని అనేసి ముందు రోజు వాళ్ళకి చెప్పారండి. అయితే అలా అయితే ఎలాగో ప్రభు అని అనేసి అడిగాను. పాస్టర్ గారు కూడా మళ్ళీ చెప్పాం, అమ్మ ఇలా కొట్టను అంటున్నారు అని అనేసి అన్నారు. కొడతారు ఒలిగా నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడు అని అనేసి అన్నారు. మా ఆయన గారు వస్తానని అప్పటి వరకు చెప్పి మాతోని మా ఆయన గారు వచ్చారు, ఊరికి వచ్చారు కానీ నా వెనకాలైతే రాలేదు. నేను మా అబ్బాయి వెళ్ళి మాట్లాడాము డబ్బు విషయంలో. 1, 2 అయితే బాగుండు, 15 లక్షలు అంటే వడ్డీలతోనే సహా అయిపోయింది. అయిపోతుంటే ఎలాగో ప్రభు అని అనేసి అంటే, నువ్వు వెళ్ళి ఒలిగా నువ్వు మాట్లాడగలవు అక్కడ, నువ్వు చేయగలవు, మేలే చేస్తావు కానీ అక్కడ నువ్వు అసలు ఇస్తాననే చెప్పు అక్కడ అని అనేసి అన్నాడు. ప్రభా నేను ఇంత చేయగలనా, నేనైతే చేయలేను. ఒక ఆడ మనిషిని నేను ఎలా చెప్పగలను వాళ్ళకి, వాళ్ళు చూస్తే బ్రాహ్మణ్స్ బాగా ఉన్నవాళ్ళు, మనం ఏం చేయగలంటే సరే అని అనేసి ఆ నాన్నగారిని ఫస్ట్ నుంచి నాన్న అని పిలుస్తాను. ఏమ్మా బాగున్నా అంటే బాగున్నాను నాన్న అని అనేసి అన్నాను. ఇలా ఎలాగా మరి డబ్బు అయితే అసలైతే ఇస్తాను నాన్న, వడ్డీ అయితే ఇవ్వను అని అనేసి అన్నాను. అమ్మ అలా ఎలాగమ్మా, నా డబ్బు కాదు అది, వేరే వాళ్ళ డబ్బు తెచ్చి నేను ఇచ్చాను అని అనేసి అన్నారు. అలా ఎలా నాన్న, మాకు తెలియకుండా అయితే ఆవిడ అప్పులు చేసేసింది, మరి ఇప్పుడు ఇచ్చేదైతే మేమే ఇస్తాం నాన్న అని అనేసి ఆ నాన్న మధ్యాహ్నం వరకు మాకు టైం ఇచ్చారు. మళ్ళీ నేను ఆ రోజు అయితే భోజనం కూడా ఏమీ చేయలేదు. ఏమో పిల్లలు టెన్షన్ పడిపోతున్నారు, పిన్ని ఎలాగా అది ఇది అని అనేసి అంటున్నారు. భయపడద్దమ్మా, నేను ఉన్నాను కదా మాట్లాడదాము, ప్రభు ఉన్నారు మన తోడు, మీరు అస్సలు భయపడకండి అని అనేసి అన్నాను. భయపడుతున్నారు పిల్లలు, ఊరికే ఏం జరిగింది పిన్ని అక్కడ అని అనేసి టెన్షన్ పడుతున్నారు. ఏమి మళ్ళీ వెళ్ళి మాట్లాడి నైట్ 10 వరకు ఒక్క ఇంటి దగ్గర అలా జరిగింది. జరిగితే అమ్మ నువ్వు అసలైంది 3 లక్షలే నాకు ఇవ్వు, ఎందుకంటే నాకు వడ్డీ ఇవ్వద్దు, నీ మర్యాద నీ గౌరవం అది చూస్తే అని అనేసి అమ్మ ప్రభా మరి ఆరక్షించావు తండ్రి, పాస్టర్ గారు ప్రార్థన అది బాగా పనిచేసింది, నిన్న ఆరాధనకి వెళ్ళడం చాలా మంచిదైంది నాకు అని అనేసి అనుకున్నాను. చెక్క బిల్లలు కూడా నేను చెప్పాను. ఒక్క ఇంటి దగ్గర 10 గంటలు అవుతే నెక్స్ట్ ఇంకో ఇంటికి కూడా నేను వెళ్ళాను. పల్లెటూరు అది. అయినా ఎల్లు ఒలివ నీకు ఏం లేదు, మేము ఉన్నాం కదా, భయం ఏం లేదు అన్నాడు. దేవుడు అలాగని అనేసి చెప్తే చక్కగా అలా ఒక్కొక్క ఇంటికి వెళ్ళాను. ఒక్కొక్కరు చెప్తే 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు చెప్తున్నారు. ఇదేంటి ప్రభా ఎంతెంత వడ్డీలు ఎలా పడేపోయాను అనేసి అనుకున్నాను. చూస్తే నాకైతే చదువు రాదు, ఎలాగంటే వాళ్ళు చెప్తారు, నువ్వు వాళ్ళకి ఇచ్చు అక్కడ గౌరవంగా మాట్లాడు, నేను అన్ని చెప్తాను కానీ వెనకాల నేను ఉన్నాను కదా అని అనేసి ధైర్యంగా చెప్పారు. చెప్తే ఒక్కొక్కరు కూడా చూస్తే ఇంత అయిపోయింది, ఏం చేయమంటావు, మరి డబ్బులు అయితే మేము కొట్టడానికి అయితే సమస్య లేదు అది ఇది అనేసి అన్నారు. ఉదయం రా మళ్ళీ మాట్లాడుకోవచ్చు అన్నారు. సరేలే అనేసి ఉదయం ఎంత తర్వాత ప్రభు అని అంటే, నువ్వేం భయపడక నేను ఉన్నానని నీకు చెప్పాను కదా ఉలివ, ఎందుకు భయపడుతున్నావు అని అనేసి అన్నారు. సరేలే అని అనేసి ఆ రోజు మళ్ళీ 2వ రోజు కూడా ఊర్లోనే ఉన్నాను. ఉండిన తర్వాత దేవుడు మొత్తం అద్భుతాలు అని చక్కగా చేశారంటే, అసలే ఇవ్వగానమ్మా వడ్డీ అయితే మాకు ఎవరికి ఇవ్వద్దన్న, వడ్డీ ప్రకారంగా చూసి వాళ్ళైతే 20 లక్షల పైన అయిపోయారు. పాస్టర్ గారికి వెంటనే నేను ఫోన్ చేసి, అమ్మ ఇలా కొట్టారు, ఇలా దేవుడు మేలు చేశారు, మీ ప్రార్థనవి మాకు అని చక్కగా ఫలిచ్చాయమ్మా. నిజంగా నేను ఈ మంగళవారం ఆరాధనలో ఒక్కరోజు వచ్చినా నేను
ఏదో మంచి మేలే కానీ చూస్తాను కానీ ఎలాంటి ఏమి జరగదు. కానీ ఈ రోజు కూడా నేను మంగళవారం ఆరాధనకి వెళ్ళాలని ఆదివారం నుంచి ప్రేర్ చేసుకుంటున్నాను. ఎలాగైనా వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి నేను అనుకుంటూనే ఉన్నాను. దేవుడు అందుకే అంత చక్కగా నన్ను బిడ్డలతో సహా, పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి సాక్ష్యం, చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్.